ములగాకుతో 300 రోగాలు నయమవుతాయి. మీరు విన్నది నిజమేనండి. ములగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఈ ములగాకు తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి దూరం అవ్వచ్చు. అలాగే ఇది షుగర్ వ్యాధికి కూడా చాలా మంచిది. రక్తంలో ఉన్న షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ములగాకు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ములగాకుతో ఆరోగ్యకరమైన కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ములగాకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 50 గ్రాముల వరకు మంచి ఎండుమిర్చి తీసుకున్నాను. కారంగా ఉన్నవైతే బాగుంటాయి. ఆ తర్వాత ఒక కప్పు నిండా కరివేపాకు తీసుకున్నాను. అలాగే అరకప్పు వరకు నువ్వులు, అలాగే అరకప్పు పల్లీలు తీసుకున్నాను. ఆ తర్వాత కారపొడి అంటే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, కానీ నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక పాయ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాను. ఆ తర్వాత ములగాకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి నీరు అనేది లేకుండా ఒక గిన్నెలోకి అయితే ఆరబెట్టేసుకోవాలి. మీకు ఇంకా టైం ఉంటే కనుక ఇది ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుని తడి అనేది లేకుండా చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులోనే పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని దోరగా వేసి వేయించుకుంటే పల్లీలు బాగుంటాయి. మరీ ఎక్కువగా వేయకూడదండి, చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ కారపొడి ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడే వాళ్ళైతే ఈ కారపొడి, ములగాకు కారపొడి తీసుకోవడం వల్ల గుండె పనితీరు అనేది చాలా బాగుంటుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ములగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ములక్కాయలు కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ములక్కాయల్ని నిత్యం తీసుకుంటూనే ఉంటాము, కానీ ములగాకు అనేది చాలా రేర్గా దొరుకుతుంది. కాబట్టి ఇది దొరికినప్పుడు ఈ విధంగా పొడి కొట్టేసుకుని పెట్టుకున్నట్లయితే చక్కగా ఇది మనం ఎప్పుడంటే అప్పుడు అన్నంలో మొదటి ముద్దలో ఇది వేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత నేను పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక అందులోనే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది వేగడానికి, కాబట్టి చిన్న మంట మీద కొంచెం ఓపికతో దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద మంచి రంగు వచ్చే వరకు వీటిని దోరగా వేయించుకుంటే ఏ పొడి కొట్టుకున్నా కూడా ఆ పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మనకి పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం బాగా వేగిపోయాయి. ఆ తర్వాత అందులోనే జీలకర్ర, అలాగే ధనియాలు కూడా వేసేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా పప్పులు అయితే వేయించుకున్నాం. ఇప్పుడు అందులోనే నేను ఇక్కడ నువ్వులు అయితే వేసుకుంటున్నానండి. నువ్వులు నేను ఇక్కడ ఒక అరకప్పు పైనే తీసుకున్నాను, అంటే 3/4 కప్పు వరకు తీసుకున్నాను. అరకప్పు మాత్రమే వేస్తున్నాను. నేను చేసినట్లుగా ఈ పక్కా కొలతలతో మీరైతే ఈ ములగాకు పొడి చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నువ్వులు కూడా మంచి రంగు వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలి. చూడండి, మంచిగా దోరగా చక్కగా వేగాయి. ఇలా వేయించుకోవడం వల్ల పొడి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, పల్లీలు వేయించుకున్న గిన్నెలోకి అయితే ఇవి కూడా తీసేసుకుందాము. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు అంతా ఆయిల్ ఒకేసారి వేసి అన్నీ వేయించుకోవచ్చు కదా అని, కానీ మనం వేసుకున్న పప్పులు కానీ ఆకులు కానీ ఇవన్నీ కూడా ఆయిల్ అయితే పీల్చేసుకుంటాయండి. కాబట్టి ఎక్కువ మనం ఆయిల్ వేసేసుకున్నా కూడా పొడి అనేది పొడిగా రాకుండా ఇది ముద్దగా వస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఇలా విడివిడిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి కూడా బాగా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వాటిని కూడా అదే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ములగాకుని మనం శుభ్రంగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ ములగాకు అయితే ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎండుమిర్చి వేసేటప్పుడు వేయించుకునేటప్పుడు వేసాం కదా, అది సరిపోతుంది. ఈ విధంగా ములగాకు కూడా చక్కగా ఇలా దోరగా వేగాలి. మరీ వేగిపోతే దీంట్లో పోషకాలన్నీ కూడా పోతాయి. కాబట్టి చిన్న మంట మీద ఇది ఆకులో పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ములగాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత అది కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ వేసాను. ఆ తర్వాత మనం తీసుకున్న తాజా కరివేపాకు అయితే ఇందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా అంతేనండి, ఇది పచ్చిదనం పోయే వరకు, అంటే ఆకు కొంచెం గలగలమనే వరకు వేయించుకుని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇది కూడా బాగా వేగిపోయింది. ఇలా కలర్ అనేది పోకుండా చక్కగా గ్రీన్గా ఉండేలాగానే చూసుకుని చిన్న మంట మీద బాగా వేయించుకుని పక్కకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, ఇవన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే అందులో ఆవిరి అనేది ఉండిపోయి ఇది ఎక్కువ రోజులు పొడి అయితే నిల్వ ఉండదని గుర్తుంచుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలు, అలాగే మినపప్పు ఇవన్నీ కూడా ఇందులో ముందుగా వేసేసి ఒకసారి అయితే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా చాలా
మెత్తగా చేసేసుకోకూడదండి. పొడి అనేది కొంచెం అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉన్నట్లయితే పంటి కింద పడి చాలా బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేయించుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా మాత్రమే దంచుకోవాలి. అంటే మనం దంచుకునే రీతిలో మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కూడా వేసి ఈ విధంగా అంతా కూడా చక్కగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆకులు, అంటే మునగాకు అలాగే కరివేపాకు, ఇవి కూడా ఇందులో వేసేసి బాగా మిక్సీ పట్టేసుకుని అన్నీ కలిపేసుకుంటే గుమగుమలాడే మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చండి. అవి ఏంటంటే అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కూడా అవి కూడా యాడ్ చేయండి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, నేనైతే ముందు వేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేశాను. ఆ తర్వాత ఈ ఆకు వేసుకున్న దాంట్లోనే కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు, అలాగే మళ్ళీ కొంచెం ఉప్పు, మనం తీసుకునే చింతపండు, ఇవన్నీ కూడా వేసేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఆకు ఎక్కువగా వేయించుకున్నాం కాబట్టి ఇది కొంచెం కొంచెంగా ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నేను పెద్ద జార్ అయితే తీసుకోలేదు, చిన్న జార్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా అన్నీ పొడి మాదిరిగా చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా ఆకు కూడా నేను ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా రెండు కూడా అవి సగం ఇది సగం తీసుకుని అది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, అంతా కూడా నేను ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చాలా సింపుల్ అండి. అన్నీ బాగా వేయించుకుని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుని ఈ విధంగా కారపొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు, అలాగే హాస్టల్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కానీ, లేదంటే మనకి ఇంట్లోనే టిఫిన్లకు కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో మనం కరివేపాకు వేసాము, మునగాకు, అలాగే నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసాం కదా, చాలా అంటే చాలా మంచిది. ఇదిగోండి మన గుమగుమలాడే మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలాగే ఈ పొడి వేసుకుని తింటే ఆహా స్వర్గం కనిపిస్తుందండి. మరి మీకు కూడా నోరు అవుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకుని ఏ విధంగా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ ఆరోగ్యకరమైన మునగాకు పొడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.